శ్రీమాత్రే నమః. శ్రీ 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 ప్రసన్న మహాకాళి దేవాలయం కొత్తపేట నందు శ్రీ దేవి శరన్నవరాత్రుల కార్యక్రమం ఈరోజు ప్రారంభం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ పాలెం మనోహర్ శర్మ గారి ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రులు కొత్తపేట ఆలయంలోనే చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. అమ్మవారి ఆలయం చాలా పురాతనమైనటువంటి ఒక దేవాలయం. ఇప్పుడు పునర్నిర్మాణంలో 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు జరుగుతున్నటువంటి దేవి శరన్నవరాత్రులు 10వ సంవత్సరం దశమం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క ఆలయం చాలా ప్రసిద్ధిగాంచి ఉన్నది. అమ్మవారు కొలిసిందే కొంగు బంగారమైనటువంటి ఆ యొక్క జగన్మాత ప్రసన్న శ్రీ 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 ప్రసన్న మహాకాళి మాత ఆలయం. మరి అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆలయ కమిటీ ఆలయ ట్రస్ట్ చైర్మన్గా ప్రతి ఒక్కరు భక్తులని అమ్మ దీవిస్తూ కొలిసిందే కొంగు బంగారంగా ఇక్కడ ప్రతి ఒక్కరిని దీవించి ముందుకెళ్తా ఉన్నటువంటి యొక్క తరుణంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల్లో ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని చెప్పేసి చైర్మన్గా వారందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వారి వారి కుటుంబాల్లో మరి శాంతి భద్రతలో ఆరోగ్యంగా అన్ని రకాలుగా బాగుండాలి. మరి ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి కేసీఆర్ గారు కూడా దేవాలయాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి వారు కూడా ఒక మహాక్షేత్రాన్ని తెలంగాణలో శ్రీ తిరుమల తిరుపతి దైవక్షేత్రం ఏదైతే ఉందో అదేవిధంగా శ్రీ శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని నిర్మాణం చేయించి చాలా బ్రహ్మాండంగా ఈరోజు వారు ఆ యొక్క స్వామివారి కరుణా కటాక్షాలతో ముందుకెళ్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతతో ఉండాలని అమ్మవారి దీవెనలు అందరికీ కలిగించాలని మేము కూడా ఆలయం నుంచి మా గౌరవ ముఖ్యమంత్రి వారికి మంచి ఆరోగ్యంతో ఉండాలని వారు ఇంకా కూడా 10 కాలాల పాటు రాష్ట్రాన్ని సేవ చేస్తూ ముందుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క దేవి శరన్నవరాత్రుల్ని బ్రహ్మాండంగా నిర్వహించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రజానికానికి భక్తులకు మరి ప్రతి ఒక్కరికి ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా యొక్క ఆలయం ద్వారా ప్రతి ఒక్కరికి రాబోయే దసరా శుభాకాంక్షలు దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాం. జై మాతాజీ.